హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. అతనితో మాట్లాడతాం. నమస్తే. నమస్కారం మిత్రమా, చెప్పండి. తిరుపతి దేవస్థానం అపవిత్రం అయిపోతుందా? ఎందుకంటే తిరుపతి యొక్క ప్రసాదం మనందరికీ బాగా తెలుసు. చాలా పవిత్రంగా మనం భావిస్తాం ఆ ప్రసాదాన్ని. ఒక్కరు వెళ్ళినా దాన్ని తీసుకొచ్చి 10 మందికి పంచిపెడతాం. సో అలాంటి ప్రసాదం పైన ఇప్పుడు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అందులో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అది చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? మంచి చాలా విషయం. కలియుగం కాబట్టి మానవ సహజమైన తప్పులు జరుగుతూనే వస్తుంటాయి. కానీ ఎంతమందికి ఈ కలియుగంలో అసలు ఆ లడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామికి పెడతారని తెలుసు, ఎందుకు పెడతారని తెలుసు, అసలు ఆ లడ్డు ప్రత్యేకతలు తెలుసు. అసలు లడ్డునే ఎందుకు పెట్టారు? లడ్డు పెట్టకుండా వేరే పండు పలహారాలు పెట్టవచ్చుగా, ఎందుకు పెడతారు? అసలు లడ్డు లడ్డు అన్న ఆ ప్రత్యేకమైన మాట వెంకటేశ్వర స్వామి ఆ 7 కొండలపైకి ఎక్కిన తర్వాత ఆ రుచికరమైన లడ్డు ఎందుకు ఆ ప్రత్యేకమైన స్థానాన్ని మన దగ్గర సంచరించుకుంది. లడ్డు గురించి మొదట మాట్లాడి దాంట్లో ఉన్న విషయ వివరణ చెప్పడం నాకు తెలిసి మంచి సందర్భం ఇది. ఎందుకంటే మనం తర్వాత ఇంటర్వ్యూలో కేవలం లడ్డు గురించి తీసుకుంటే ఎవరు వినరు. సందర్భం వచ్చింది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర కొంచెం వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. ఒకానొకప్పుడు ఏమైందంటే, ఎవరైతే తల్లి, ఇప్పుడు తండ్రికి 2 భార్యలు, లక్ష్మీమాత, అలివేలు మంగమ్మ, పద్మావతి అంటాం మనం. అయితే ఈ పద్మావతమ్మ ఏం చేస్తుందంటే మిత్ర, ఒకరోజు వాళ్ళ నాయన అంటే వాళ్ళ తండ్రి గారు ఈ పద్మావతి అమ్మకి మంచి వరుడిని చూడాలి అని, మంచిగా పెళ్లి చేయాలి అని కోరిక ఎవరికైనా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఈయన గారు ఏంటంటే విష్ణువు యొక్క రూపం, వెంకటేశ్వర స్వామి ఒక మామూలు స్థితిలో అనుభవించుతున్న విష్ణు మహానీయుడిలాగా ఒక రూపం ఉంటుంది. కొన్ని స్టోరీస్ చూస్తుంటారు, పుట్ట దగ్గరికి ఆవు వచ్చి పాలిస్తున్నది అన్న వీడియోస్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. ఆ పుట్టలో ఉన్నది ఈయన గారే ఏం చేస్తారు, తపస్సు చేస్తూ ఉంటే ఈ పద్మావతి అమ్మ యొక్క తండ్రి బాణాన్ని వదులుతాడు. వదిలి ఆయనకి గాయం చేయాలి, ఈయనని ఏదో విధంగా ఈయన ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వదిలినప్పుడు ఆయన కొద్దిగా గాయమైన సందర్భాన్ని ఆయన తెలుసుకొని, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీరు ఈ విధంగా అనుగ్రహించడానికి వచ్చారన్న సందర్భాన్ని మేము కనిపెట్టలేకపోయాము అన్న ఆ తరుణాన్ని తండ్రి విష్ణు మహాదేవుడు శపించబోతూ ఉంటాడు. కానీ శపించిపోయే ఆ తరుణాన్ని కూడా ఆయన ఆపుకొని, నేను నిన్ను ప్రతిరోజు వేధింపులకు చేయగలను అల్లుడు రూపాన, కాబట్టి నీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రతిరోజు నిన్ను, సహజంగా అల్లుడిది ఎక్కువ పైశాచికత్వం ఉంటుంది ఇక్కడ చూస్తే. మామూలని ఎదురు తీస్తుంటారు, అతను ఎక్కువ మాట్లాడితే అల్లుడు అంటేనే ఒక రకమైన రెస్పెక్ట్ అంటే వస్తుంటుంది కదా. ఇది అక్కడి నుంచి మొదలుపెట్టిన ఒక తరుణాన్ని అమ్మని పెళ్లి చేసుకోవడానికని పద్మావతి తల్లిని ఈయన ఒక వ్యూహాన్ని రచించిన దాంట్లలో అందరూ అమ్మ విషయంలోకి వస్తే అప్పటికి పద్మావతి తల్లి ఎవరు పుట్టి ఉండదు. ఈ తల్లి ఈ యొక్క పుట్ట దగ్గర జరుగుతున్న ఈ క్రియాలలో అమ్మవారు ఉండరు. అప్పటికి మరో జన్మలో ఈయన పుడతాడు, ఒక జన్మలో నిన్ను సాధిస్తాను అల్లుడి రూపాన అన్న ఆ తరుణాన్ని అప్పుడు 16 సంవత్సరాల వరకు పిల్లలే పుట్టరు ఈయన గారికి, పద్మావతి తల్లికి, వాళ్ళ తండ్రికి. పుట్టకపోతే ఒక కమలం అనే ఒక పువ్వులో, ఆ పువ్వులో ఈ అమ్మ దొరుకుతుంది ఈయనకి. ఒక చిన్న సందర్భం కూడా పెద్ద రాసి ఉంది శివపురాణం, మన ఈ విష్ణు సహస్రనామాల్లో చెప్తారు. కమలంలో దొరుకుతుంది అమ్మ పద్మావతి తల్లి. కమలం పువ్వు రూపమే కదా లక్ష్మీ స్వరూపం. ఆ పద్మావతి తల్లి ఆ కమలంలో దొరుకుతుంది ఈ తండ్రికి. దొరికితే ఈయన గారు ఆయనకి ఇచ్చే ఆ తరుణం గుర్తుకొస్తుంది, ఒక జన్మలో వరం ఇచ్చుకున్నాడు కదా. అప్పుడు ఏమవుతుందంటే మిత్ర, ఈ ఇల్లు అందరూ ఒక పెద్ద మనిషి, ఇప్పుడు నీవే ఉన్నావు, ఇంటికి వెళ్తే నీకు తినుబండారాలు అన్నీ చేస్తాం కదా. ఒక అల్లుడు వచ్చాడు అని అంటే పలు రకాలైన వంటకాలు చేస్తారు కదా ఇంట్లల్లో. అలా వస్తున్న తరుణంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రకమైన వంటకాలు చేస్తారు. అమ్మ పద్మావతి తల్లి ఏం చేస్తుందంటే, ఒక లడ్డు, ఈ డ్రై ఫ్రూట్స్ అనేస్తారు, కాజు బాదాం అన్నీ ఉంటాయి, అందులో అన్ని పోషకాలని కలిపేసేసి ఆ లడ్డు తయారు చేస్తుంది. అన్నీ కలిపి పలు రకాలవి చేయకుండా ఒక వస్తువుని చేస్తుంది. ఎంతటి బ్రహ్మాండమైన రుచి ఉంటుందంటే ఆ రుచిని ఆయన కొన్ని క్షణాలు మైమర్చిపోతాడు ఆ లడ్డు తిన్న తర్వాత. ఇప్పటికే ఆ లడ్డు అంతే టేస్ట్ ఉంటుంది మనకి. ఆ లడ్డు తినే కార్యక్రమం కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉండే అప్పట్లో. ఇక అందరూ తినకపోతుండే. 310 సంవత్సరాల క్రితం వరకు వెంకటేశ్వర స్వామి గారి యొక్క లడ్డు కేవలం తండ్రికి మాత్రమే నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇది కిందికి పబ్లిషేషన్ అయింది. ఇది అంతకు ముందుకు లడ్డు కేవలం
ఓన్లీ గుడి వరకే పరిమితం. అంటే ఆ తిరుపతి ప్రసాదం ప్రజలు ఎవరు తినేవారు కదా? కాదు, ఓన్లీ లడ్డు మాత్రమే పరమాత్ముడు ఆయన ఆజ్ఞ. ఆయన ఆ లడ్డూని ఇష్టంగా తినడం చేత ఆ లడ్డు ఆ అమ్మ అన్ని రకాల పోషకాలతో చేసి అంత కమ్మగా చేయడం చేత ఆయన మైమర్చిపోయిన ఆ క్షణాలని రోజు నేను తినాలి అని అనుకున్నప్పుడు ఈ మిగతా దేవాది దేవతలు ఇచ్చిన ఒక మాట ఏంటంటే, ఇకపై మీరు రోజు తిందురుగాక అన్న మాట నిజమైనది. ప్రతిరోజు పెడతారు అక్కడ లడ్డు. అంటే పవిత్రమైన లడ్డు అని రుజువైంది కదా ఇక్కడ, అత్యంత రుచికరమైనది కదా. అట్లా ఒక చరిత్ర కలిగిన ఆ లడ్డు, అంత ఇష్టమైన శ్రీవారికి ఇష్టమైన ఆ లడ్డు కొన్ని జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యితో ఎలా సిద్ధం చేసి ఉంచారు బాగా గమనించి చూస్తే ఇక్కడ అంత విషయ వివరణ ఉన్న పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేయడానికి కొంతమంది వ్యక్తులు ఆలోచన ఎక్కువ ఉండొచ్చు అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రశ్నలో మీరే వదిలారు, కొంతమంది రాజకీయవేత్తలు దీన్ని కొద్దిగా ఆసరాగా తీసుకొని ఏదో చేస్తున్నారు, రాజకీయం నడుస్తున్నట్టుంది కదా స్వామి అన్నారు కదా. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాలు నడుస్తున్నది, కొంతమంది నిజంగా చేశారు. అక్కడ ఈఓలని వాళ్ళని వీళ్ళని కాంట్రాక్టర్స్ని వాళ్ళందరూ రిమూవ్ చేశారు అనేది వింటున్నాం వాస్తవికంగా. ఇప్పుడు అంత పవిత్రమైన లడ్డూకి అంత పవిత్రమైన స్థితిగతులు ఉన్న ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్థితిగతులని తండ్రికి తెలియకుండానే జరుగుతుందంటారు అక్కడ. అంత పవర్ఫుల్ గాడ్ కదా మనకి. అంటే ఆయన కూడా వాళ్ళకి ఎన్నో శిక్షలు ఇచ్చిండవచ్చు కదా. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు పట్టుబడి పోకుంటే రాను 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 రాజు ఇంకేమైనా అరాచకాలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతోని ఆయన అక్కడికి ఆ విషయాన్ని ఆపిపెట్టాడు అనేది ధర్మ సందేహం. ఇప్పుడు నేను చెప్పే విషయ వివరణలు ఏంటంటే మిత్రమా, ఆ లడ్డు గురించి మనం మాట్లాడుకునే ముందు మన యొక్క సాంప్రదాయం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని మనం తక్కువ చేస్తున్నాం కదా. ఇప్పుడు నీవు హిందూ, నేను హిందూని, ఇద్దరం లడ్డు గురించే మాట్లాడుతూ ఉన్నాం. అన్య మతస్థులు అన్య దేశస్తులు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అక్కడ అంత పెద్ద తిరుపతి దేవస్థానము వరల్డ్ వైడ్లో 7వ స్థానంలో ఉన్న పెద్ద గుడి, అక్కడ లడ్డు గురించే అంత పవిత్రతని వాళ్ళు చూసుకోలేని వాళ్ళు మన సంస్కృతి గురించి ఎంత తక్కువ అంచనా వేస్తుండవచ్చు. వాళ్ళ దేవుడికే వాళ్ళ దగ్గర రక్షణ లేదు, వాళ్ళు మనకేంది చెప్పేదన్న మాటలు చాలామంది అనుకుంటుండవచ్చు కదా. ఇక్కడ మనం ఎవరిని అవమానపరుస్తున్నామంటే లడ్డు తయారు చేసిన వాడిని నాణ్యత లేకుండా ఆ నాణ్యత క్షీణించి ఉన్న పదార్థాలని కాదు మనం అవమానపరుస్తున్నది, మన దేశ సంస్కృతిని కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తున్నాం. ఇది ముమ్మాటికి నిజమైన విషయమే కదా. ఎందుకు మన తండ్రిని మనం అవమానపరుచుకోవాలి? ఇంత వైరల్గా వీడియోస్ ఎందుకు పోవాలి? కొద్దిగా వరకే ఆపుకొని అక్కడ వాళ్ళ అధికారులు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇంతమంది చెప్పి ఇంతమంది ఇన్ని వేస్లో మాట్లాడేసేస్తే తిరుపతి లాంటి ఒక క్షేత్రంలోనే రక్షణ లేదు అని మనల్ని ఎంతమంది తక్కువ అంచనా వేస్తుండొచ్చు. అందుకని నేను చెప్పేది ఏంటంటే అది అంత వైరల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కలిపాడు, పంది కొవ్వుతో చేసిన పదార్థాలను, నెయ్యి పదార్థాలను కలిపాడు. దానికి ఆయనకు శిక్షలు ధర్మబద్ధంగా ఇస్తున్నారు కదా. అవి కూడా అయితే న్యూస్ వస్తున్నాయి కదా. అక్కడికి ఆపేయచ్చు కదా. ఓ ఇంటర్వ్యూ మాటలు మర్యాదలు ఇన్ని చేసి చేసి చేసిపోతూ ఉంటే ఇక్కడ మన దేశ సంస్కృతిని మనం తప్పుదో పట్టిస్తున్న మార్గం వెతుకుతున్నట్టే. వాస్తవంగా మీరు ఒప్పుకోండి, ఒక ఇంటర్వ్యూర్ కాకుండా సహజంగా రెస్పాండ్ అయ్యే పర్సన్ అయితే లడ్డు ప్రస్తావన కంటే ఎక్కువ తిరుపతిలో ఉన్న నా తండ్రికి బాధ కూడా జరుగుతుండొచ్చు. మరి దేవుడిని అవమానపరుస్తున్నట్టేగా మనం ఇక్కడ. మరి మనము ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మతస్థులు, వేరే మతస్థులు, వేరే దేశస్థులు అందరూ గొడవపడుతున్న ఈ తరుణంలో ఒక విధంగా లడ్డు అన్న మాటని పక్కన పెడితే వెంకటేశ్వర స్వామిని తక్కువ అంచనా వేసినట్టేగా మనం ఇక్కడ. ఇప్పుడు ఆ తక్కువ అంచనాలు వేయకూడడం అనేది చేయకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే మన సంప్రదాయం ఈరోజు మనం కొట్టుకుంటాం, రేపు కలుస్తాం, కానీ వేరే వాళ్ళు మన మీద మచ్చ పెడతారు కదా. అలా మచ్చ పెట్టే అవకాశం మనమే ఇస్తున్నట్టు కదా మిత్ర. ఎందుకు ఆ విధంగా ఎందుకు పడదు? మరి లడ్డు అనేది ఎంత పెద్ద క్షేత్రం, తిరుపతిలో ఉన్న మహానీయుడు, 7 కొండలవాడు, గోవింద అంటే పలికే మహానీయుడు, ఆయన లడ్డూలో ఏం జరుగుతుందో తెలియదా అని చెప్పి వక్రీకరించిన ఎన్ని కామెంట్లు వస్తలేవు ఇప్పుడు? ఎంతమంది పెడుతున్నారు? హిందువులు పెడుతున్నారు ఆ కామెంట్లు. గ్యారంటీ ఇవ్వగలవా మనం? ఫేక్ అకౌంట్లో పెట్టి వేరే వాళ్ళే పెడుతుండొచ్చు కదా. ఇలా మరి మనకు అవమానమే కదా. అంటే మనం ఒక చూపు దూరము చూడడానికి ఒక కన్ను మూసుకుంటున్నాము, మళ్ళీ తెరిచి ఇంకొకరిని చూడడానికి ఈ కన్నుని పొడుచుకుంటున్నాము. ఎవరో చేసిన తప్పు కాదు, చేసిన వ్యక్తులు కూడా చేసిన వ్యక్తులు హిందూ ధర్మానికి చెందిన వాళ్ళే కదా. హిందూ ధర్మానికి చెందిన వాళ్ళే. ఆ తిరుపతి దేవస్థానంలో మాక్సిమం అందరూ హిందువులే ఉంటారు. అందరు హిందువులే ఉన్నారు కదా. లాభానికి కలిపారో నష్టానికి కలిపారో అది ఈవోలు ఆ యొక్క టెంపుల్ జడ్జిమెంట్ వరకే ఉండాలి కదా. అది బహిర్గతం అయ్యిండడానికి గల కారణం ఎవరు మరి? అంటే అదొక స్ట్రైకింగ్ పవర్ ఉన్న టెంపుల్ కాబట్టి అక్కడి నుంచి మీరు అన్నట్టుగానే ప్రభుత్వం అది. అంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి కొన్ని విషయ వివరణలు చూయించక తప్పదు. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరగబోతుందని చూయిస్తున్నారు. అది మంచిదే, మనకు అలా చూపించడం కూడా మంచిది. ఎందుకంటే అన్యాయం జరిగిందని న్యాయం చేస్తున్నారు, ఆ న్యాయం అందరికీ పవిత్రంగా పోతుంది. కానీ ఇంతమంది మనోభావాలను ఇప్పుడు ఎలా వెనక్కి తీసుకురాగలము? లడ్డూని మార్చగలను,
చాలా పవిత్రమైన నెయ్యితో ఇక లడ్డూలు మొదలైనాయి. నిన్న నుంచి మొన్న నుంచి చాలా ఫ్రెష్గా చేస్తున్నారు. ఈ మనసులో ఉన్న ఆ పందితో చేసిన కొవ్వుతో చేసిన ఆ నెయ్యి అనేది ఎలా తీయగలవు? తిన్నారా స్వామి రీసెంట్ గా తిరుపతి ప్రసాదం తిన్నారా మీరు? నేను తిరుపతి ప్రసాదం తినలేదు. దగ్గర నాకు తెలిసి ఒక 30-40 డేస్ క్రితం తిన్నా. ఈ మధ్య కాలంలో తినలేదు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చాలా రుచికరంగానే ఉంది. పవిత్రమైన స్థలంలో విషం కూడా అమృతంలానే ఉంటుంది కదా, నేను చెప్తుంది అదే మీకు. అది ఒకవేళ విషం అయిన ఉంటే ఓహో, అంటే మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఒకవేళ ఇప్పుడు అందులో కలిసిందో కలవలేదో తెలియదు ఎవరికి క్లారిటీగా. అవును, రిపోర్ట్స్ రావాలి, బయటికి వస్తాయి రిపోర్ట్స్. కల్తీ జరిగింది అక్కడ. తిన్న హిందువులు ఎవరు కూడా బాధపడొద్దు అని చెప్తున్నారా? అలా ఏం లేదు. తిన్న హిందువులు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే అనారోగ్యం దెబ్బతింటే హిందువులే వచ్చి చెప్పారు. మీరే అంటున్నారు కదా ఆ పవిత్రమైన స్థానం నుంచి వచ్చింది, పవిత్రమైన స్థలం నుంచి వచ్చింది కదా, నా ఆరోగ్యం అయితే పాడగాలే కదా. అలా ఎంతమంది ఆరోగ్యాలు పాడైనా ఈ రోజు లడ్డు గురించి చెప్పండి మీరే. రిజిస్టర్డ్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అక్కడ అపవిత్రంది కల్తీ జరిగింది మిత్ర, కల్తీ జరిగింది, న్యూస్ వచ్చింది. కానీ ఎవరికైతే ఆరోగ్యం దెబ్బ తినలేదు కదా, అంటే ఆయన గారి కృప ఉన్నదని అర్థం కదా వెంకటేశ్వర స్వామిది. మీరు అన్నట్టుగా తినగానే ఎవరికైనా ఏమన్నా ఆరోగ్య పరిస్థితి దెబ్బ తినంటే అక్కడ దేవుడు లేడు, అందులో కల్తీ జరుగుతుందన్న విషయాన్ని ఒప్పుకోవచ్చు. ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని రక్షించుకోగలిగిండు. దేవుడి దయతోనో లేకపోతే ఆయన గారి అనుగ్రహంతోనో ఒక వ్యక్తుల్ని పట్టుబట్టారు. ఈ విధంగా కలుపుతున్నారు నాణ్యత లేనిదాన్ని పట్టుబట్టిన తర్వాత నాణ్యమైన చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా పవిత్రంగా ఆయన అనుమతే ఉంది కదా. అంటే నేనేమంటున్నా, లడ్డు అన్న ప్రస్తావనతోని వెంకటేశ్వర స్వామిని మనం కుండ దింపుతున్నాము అంటున్నా. ఇప్పుడు లడ్డు అన్నది ఇంత టాపిక్ మనం మాట్లాడుతాం. స్వామి లడ్డు ఒకటి 200 గ్రాములు స్వామి, అది దాని మినిమం సైజ్. ఒకప్పుడు ఎంత పెద్దగా ఉండేది, ఇలా తగ్గుతూ ఇంత వచ్చాయి. అలా తగ్గుతూ అదే మరి లాభం నష్టం అనేది. ఇప్పుడు పందిరులో వచ్చే పబ్లిక్ అంతా పెరిగితే మజ్జిగల నీళ్ళు ఎలా కలుస్తాయి? మరి ఇలాగే మజ్జిగే కనబడుతుంది తెల్లగా, కానీ అందులో నాణ్యత లోపం ఉంటుంది కదా. ఇదే నాణ్యత లోపం. ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు వచ్చేసి ఎక్కువ కోరికలు కోరుకుంటూ వచ్చేసరికి సంపద కూడా అంతే, సంపద అంతా ఉంది. అంటే ఆ సంపద మనం ఇచ్చింది, మనం ఆయన కోరుకున్న కోరికలు. సంపదకి మరి ఇప్పుడు లడ్డు సైజు ఇంత పెడితే నువ్వు తినేది ఇంతేగా, నీ నోట్లకు పోయేది తీసుకొచ్చి పెడతాం మాత్రం. కానీ అలా తీసుకుపోయే రిస్ట్రిక్షన్స్ లేవు మిత్ర. ఒక పవిత్రమైన అసలు యాక్చువల్లీ ఒక కుటుంబానికి ఒక లడ్డు ఇవ్వాలి. అసలు అది ఎవరికి ఇచ్చే లడ్డు కూడా కాదు నాయన. మనం మాట్లాడితే అది ఓన్లీ వెంకటేశ్వర స్వామి తినే లడ్డే అది. ఇప్పుడు పద్మావతి అమ్మ చేసింది ఆయన కోసమే, ఆయన తినాలనే చేసింది అంతే. దాన్ని మెచ్చుకొని తినేసి ఇక ఇట్లనే పెద్దోళ్ళందరూ నిర్ణయించి ఎంతో పోషకాల విలువ ఉన్నది కాబట్టి పవిత్రమైన స్థలంలో ఉంది కదా, అందరు తినవచ్చు అని ప్రచారం తీసుకొచ్చి పంచడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ గుండు, నీవు వెళ్తావు తిరుపతి గుండు చేసుకుంటావు, వేరే వాళ్ళు వెళ్తారు గుండు చేసుకుంటారు. అసలు గుండు చేసుకునే తరుణం ఎవరికైనా తెలుసా మిత్ర? అడిగి చూడండి. అసలు గుండు చేసుకునే తరుణం, తండ్రికి ఒకరోజు గాయం జరిగినప్పుడు ఈ ఇప్పుడు ఏదైనా తల నీలాలు అంటారు. ఈ అమ్మవారు ఏం చేస్తారంటే నీలాద్రి అంటారు. ఆవిడ తండ్రి యొక్క గాయాన్ని చూసి చలించిపోయి ఆ దేవకన్య, తండ్రికి అలాంటి దెబ్బ తగిలితే ఇంత అండగాడికి రక్తం ఇక్కడ నుంచి వచ్చి నెత్తికి అది అవుతుందని చెప్పి ఈవిడ ఎంటికలు 3 కత్తెరలు అంటే ఇట్లా కట్ చేసి తీసి ఆ ఎంటికలు పెట్టినప్పుడు తండ్రి ఎంతో ఆనందపడతాడు. నా మొహానికి ఎంతో అందం వచ్చింది మీరు పెట్టిన ఈ కేశఖండలతో, నాకు ఎంతో ముచ్చటంగా నచ్చింది, ఇది రోజు నేను ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటాడు తండ్రి. ఇలా కొన్ని మంచి పద్ధతులు జరిగాయి, చెడ్డు పద్ధతులు జరిగాయి. అలా వచ్చింది ఈ నీళ్ళల్లో. ఈరోజు తిరుపతిలోకి వెళ్ళేసి తండ్రి అలా నెట్టికి పెట్టుకున్న హెయిర్స్ ఏదైతే ఉంటుందో మిత్ర, నెక్స్ట్ డే ఉండదు మళ్ళీ ఆయనకి. అభిషేకాలు తర్వాత గోపురాలకి నీళ్లు కడగడాలు చేస్తాం కదా, అలా చేసినప్పుడు తండ్రి బాధపడతాడు. అదేంది నాకు నిన్నే బాగుండే ఈరోజు పోయింది అన్నప్పుడు ఆ తరుణాన్ని వీళ్ళందరూ కలిసి ఏమన్నారంటే, తండ్రి వేలాది మందులు నీ భక్తులు వస్తారు కదా నీకు ఇవ్వడానికి, మేము ప్రచారం చేసి నీ యొక్క నీలాలని ఇక్కడ నుంచి అందరి ద్వారా నీకు ఇచ్చి నీకు నీలాలు పెడితే నీ యొక్క అందం ఎక్కడికి పోదు అని అంటారు. తండ్రి విగ్రహం పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నాక లక్ష్మీమాత నిలదీస్తుంది వెంకటేశ్వర స్వామిని, ఏమయ్యా నేనుండగా ఆవిడని పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు తండ్రి ఈ ఇద్దరి పోరు భరించలేక ఆ కొండ మీదకి వెళ్ళి రాయిలాగా అవుతాడు. ఆ రాయి ఉంది కదా ఇంకా అక్కడ, ఆ రాయి అయినాక అమ్మ నా పెనిమిటి మా సర్వస్వమే అలా అయితే ఎలా అని వీళ్ళిద్దరు వెళ్ళి రాయి అవుతారు. అక్కడ వెళ్ళిన ఆ రాయి ఇప్పటికీ నీళ్లు అంటే చల్లగా అవుతుంది, వేడి ఏదైనా వాతావరణ రీత్యా వేడి వస్తుంది. తండ్రికి చెవు పెట్టి ఇంటే మహాసముద్రము చప్పుడు వస్తుంది అని చెప్పి కూడా వీడియోలు విన్నాముగా మనం ఇంతకు ముందుకు. ఇదంతా నిజముగా ఎక్స్పీరియన్స్ చేశారా? మేము అందులోకి వెళ్ళలేము, ఎందుకంటే అందరినీ అనుమతించరు కదా. ఒక పవిత్రమైన విగ్రహాన్ని
అంత తగిలే అంత స్థితికి తీయకూడదు. చదువు పెట్టి వినడానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ శాస్త్ర గ్రంథాల్లో రాసున్నాయి మీకు చెప్తున్నాం మిత్ర. ఇది విద్యా సంపద. ఎవరన్నా ప్రజల్ని వెళ్ళనివ్వరు, ఎందుకంటే ఆయనకి అలంకరణ ఎక్కువగా ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఒక ఎంటికలు పెట్టుకుంటేనే నాకు ఇంత బాగా నచ్చింది అనుకున్నవాడు ఒళ్ళంతా నగలు పెట్టుకున్న వాడి దగ్గరికి ఎలా పోతాం అపవిత్రం కదా. ఆయన ముట్టుకోవడం అనేది పవిత్రమే, ఆయనకి ఇష్టం ఉండవచ్చు, కానీ కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తాకే ఆ అర్హత లేరు. కానీ ఆ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు చెప్పారు కదా, తండ్రి దగ్గర ఇలాంటి విషయ వివరణలు ఉంటాయి, చల్లగా ఉంటుంది, ఎప్పుడు తుడుస్తున్నా కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు కూడా తండ్రి దగ్గర వింటుంటే వేడిగా ఉంటుంది, గర్భగుడిలో నుంచి శబ్దం ఎప్పుడు చూసినా సముద్రంలో నుంచి వచ్చినట్టు వస్తుంటుంది అనేది మన దగ్గర డాక్యుమెంటేషన్ అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు చెప్పినాయి. ఇవి అవి రాసి వాళ్ళు ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ చేసినాయి. ఇవన్నీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసిందే రాసిందే కదా మిత్రమా. ఇప్పుడు ఇక్కడ మీరు అన్న ఆ విషయ వివరణలో లడ్డూ ప్రత్యేకతనే మాట్లాడుకోవడం కంటే ముందు తండ్రి ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలి అని అంటున్నాను నేను. అంత మహానీయుడిని అవమానపరుస్తున్నట్టే కదా మనం ఇక్కడ లడ్డు గురించి ఎన్ని న్యూస్ వచ్చాయి చూసారా. ఎంతమందికి మనం ఇప్పుడు మన గురించి మనం చెడుగా తక్కువ అంచనా చేసుకునే మార్గాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. కానీ వైరల్ స్ప్రెడ్డింగ్ చేసుకోవడం అనే దాంట్లో మన దైవాన్ని కూడా కొద్దిగా తగ్గించుకునే వాళ్ళం అవుతున్నాము. అది తగ్గించుకోకుండా ఉంటే మంచిది అంటున్నాను మిత్ర. ఇది మీరన్న తిరుపతి లడ్డు యొక్క ముఖ్యమైన సారాంశం. లడ్డు వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం చాలా ముఖ్యమైనది. ఈ లడ్డు లడ్డు అన్న విషయంలో ఈ లడ్డు అనుకున్న మహానీయుడు లడ్డు లాంటి నా తండ్రిని రోడ్డుకి లాగుతున్నాం. అలా లాగకూడదు కదా. అంత పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేయగలమా? ఈ రోజు మనం మాట్లాడే ఈ న్యూస్ అంతా చాలా మంది తినేశారు, తినేసి బాధపడుతున్నారు కదా, అపవిత్రం అయిపోయారు కదా వాళ్ళందరూ. ఇప్పుడు పవిత్రమైన లడ్డు నిన్నటి నుంచి మొదలైంది కదా, మళ్ళీ వెళ్ళి తండ్రి దగ్గర నిద్ర చేస్తే ఆయనే అందరి కళ్ళలోకి వచ్చి వాళ్ళని పవిత్రంగా చేసుకోగలుగుతాడు. ఆయనకి అంత శక్తి ఉంది కదా. తిరుపతికి ఎవరు పడితే వాళ్ళు పోరు మిత్ర, నువ్వు గమనించు. తిరుపతికి ఒకటి, కాశీ ఒకటి, షిరిడి ఒకటి, కొన్ని గుడులు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు పోరు, పిలుపు వస్తూనే పోతారు అక్కడికి. పిలుపు అంటే తెలుసా, తండ్రి కళల కనబడతాడనో, లేకపోతే ఏదో సందేహం వినబడిందనో, లేకపోతే ఏదో ఒక గమనిక హెచ్చరిక వచ్చిందని చెప్పిన వాళ్ళే తిరుపతికి వెళ్తారు. మీరు కావాలంటే ఇప్పుడే ఎంక్వైరీ చేసుకురా మీ ఆఫీస్లో. ఎవరు పడితే వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని పోరు తిరుపతికి. ఒక హెచ్చరిక వచ్చి ఒక కోరిక కోరుకున్న వాళ్ళే పోతారు. ఇంకో విషయం చెప్పాలా మిత్ర, ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదని చెప్పేసి అసలు అక్కడ రాసున్న గ్రంథాలు. ఆడవాళ్ళందరూ గుండు చేసుకుంటారు మన దగ్గర వెళ్ళి. ఆడవాళ్ళు చేసుకోవాలని రాసలేదు, ఆడవాళ్ళు 3 కత్తెరలు వేయాలని రాసింది. మన వాళ్ళు మహాభక్తులు కాబట్టి గుండు చేసుకుంటారు. అలంకరణతో ఉన్న ఆడవాళ్ళు బోడి గుండు వేసుకుంటే బాగుంటారా మిత్ర? మగవాళ్ళకి చిన్న ఎంటకలు కాబట్టి మనం తీసేసుకుంటే 90 రోజులకు 60 రోజులకు వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి ఎలా వస్తుంది మిత్ర? మళ్ళీ అలా బాగుంటుంది ఆడవాళ్ళని చూడడం. తండ్రి ఏం చెప్పాడంటే ఆ నీలాద్రికి 3 కత్తెరలు ఇచ్చినందుకే అంత ఆనందపడ్డాడు ఆయన. 3 కత్తెరలు ఇచ్చడం ఉంది అక్కడ ఆచారం. ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం తీసేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసుకునేది